ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చలమల. ఈ రోజు గురువారం నాడు సర్ప్రైజింగ్ గా మార్కెట్ ఇంత రెడ్ గా టర్న్ అయిపోయింది. దానికి గల కారణం అదానీ గ్రూప్స్. అదానీ మీద కంటిన్యూస్ గా ఎలిగేషన్స్ వస్తూనే ఉన్నాయి. హిండెన్బర్గ్ తర్వాత ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్. ఇంతకు ముందు హిండెన్బర్గ్ అంటే ఒక ప్రైవేట్ సంస్థ, కానీ ఇప్పుడు డైరెక్ట్ గా కోర్టులోనే కేసు పడ్డది. అంటే డైరెక్ట్ గా గవర్నమెంటే ఫైట్ చేస్తుంది. అసలు ఫస్ట్ యుఎస్ గవర్నమెంట్, అమెరికన్ గవర్నమెంట్ మన అదానీ గారి మీద కేసు వేయడానికి గల కారణాలు ఏంటి? సో మేజర్ గా మనకు కనిపిస్తున్న ప్రధానమైన కారణం, వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ కి ఒక పెద్ద సోలార్ ప్రాజెక్టు కోసం 228 బిలియన్ లంచంగా ఇస్తాము అని చెప్పి ఒప్పందం చేసుకున్నట్టుగా వాళ్ళు వేస్తున్నటువంటి ఆరోపణలు. అంటే దాదాపుగా 1750 కోట్ల రూపాయల వరకు కూడా లంచంగా ఇస్తాము అని చెప్పి ఒప్పందం చేసుకున్నట్టుగా చూపిస్తున్నారు. సో ఆ డబ్బుల్ని సమకూర్చడం కోసం అటు ఇన్వెస్టర్లకు కానీ బ్యాంకర్స్కి కానీ రకరకాల రీజన్స్ చెప్పి డబ్బుల్ని సమకూరుస్తున్నట్టుగా వాళ్ళు చూపిస్తున్నారు. సో బేసిక్గా వాళ్ళు ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్కి లంచం ఇస్తే అమెరికన్ గవర్నమెంట్ ప్రాక్టికల్గా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. కాకపోతే వాళ్ళు చెప్తుంది ఏంటి అని అంటే, సో ఇందులో ఏ డబ్బులు అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయో ఆ డబ్బుల్లో అమెరికన్ ఇన్వెస్టర్స్ యొక్క డబ్బులు కూడా ఉన్నాయి. సో బేసిక్గా దాని గురించి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని చెప్తున్నారు. సో దానికోసం అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక స్పెషల్ యాక్ట్ ఉంది, ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్. సో ఆ యాక్ట్ ఏం చెప్తుంది అని అంటే, అమెరికన్ కంపెనీస్ కానీ అమెరికన్ వ్యక్తులు కానీ ఎవరైనా విదేశాల్లో, అంటే అమెరికన్స్ ఎవరైనా కానీ వేరే దేశాల్లో కరప్షన్ చేయకుండా నియంత్రించడం కోసం తయారు చేసినటువంటి ఒక యాక్ట్. సో వాళ్ళ యాక్ట్ ప్రకారం అక్కడ కొంత డబ్బులు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆ బేసిస్ మీద ఈ కేసును వాళ్ళు ఫైల్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సో బేసిక్గా మన ఇండియన్ గవర్నమెంట్ అంటే ఇండియాలోకి వచ్చి వాళ్ళు అదానీ గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? సో బేసిక్గా యుఎస్ గవర్నమెంట్ కానీ ఇండియన్ గవర్నమెంట్కి మధ్యలో సో ఈ కేసెస్ రిలేటెడ్ ఖైదులను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఒక్క ఒప్పందం అయితే ఉంది. సో అది జనరల్గా అందరి విషయంలో ఇంప్లిమెంట్ అయినంత ఈజీగా ఇంప్లిమెంట్ అవుతుందా అని అంటే కాకపోయి ఉండొచ్చు కూడా. సో దీన్ని మనం ఏ విధంగా చూడాలి? నా దృష్టిలో అయితే ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీగా మాత్రమే కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ట్రంప్ విన్ అయ్యారో అప్పుడు అదానీ గారు ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు, కంగ్రాచులేట్ చేస్తూ ఒక $10 బిలియన్ తోటి మేము యుఎస్ లో ఒక కంపెనీని స్టార్ట్ చేసి ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెడుతూ దాదాపు 15,000 మందికి ఉద్యోగాలు కూడా కల్పిస్తాము అని ఒక విషయం గురించి కూడా మాట్లాడారు. సో బేసిక్ ఇప్పుడు మనం దానికి ఇంకో సైడ్ చూస్తుంటే బైడెన్ గారి టీమే ఈ పర్టికులర్ గా ఈ కేసు రిలేటెడ్ అంతా కూడా ఆపరేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మేబీ జనవరి తర్వాత ఒకసారి మళ్ళీ ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందని అయితే మనం చెప్పలేము. కాకపోతే హిండెన్బర్గ్ రిపోర్ట్ లాగా చిన్న ఒక కేసు లాగా అయితే చూడటానికి కుదరదు. సహజంగా హిండెన్బర్గ్ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ, వాళ్ళ లాభాల కోసం వాళ్ళు చేస్తారు, వాళ్ళ ఒక షార్ట్ సెల్లర్స్. సో డెఫినెట్ గా వాళ్ళు ఏదో ఒక అభియోగాన్ని మోపి వాళ్ళు దాని మీద లాభాన్ని సంపాదించుకుంటారు. కానీ అదే మనం ఒక గవర్నమెంట్ ఒక కోర్టే ఈ కేసును ముందరికి తీసుకొచ్చింది అని అంటే డెఫినెట్ గా అందులో ఎంతో కొంత సీరియస్నెస్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. వాళ్ళు దేన్నైనా యాక్సెస్ చేసే సత్తా ఉన్నవాళ్ళు. సో బేసిక్ గా ఈ కేసు పొలిటికల్ గా ఎన్ని యాంగిల్స్ మారుతుంది అనేది మనకు తెలియదు. సో డెఫినెట్ గా ఇక మీదట అదానీ రిలేటెడ్, ఇక మీదట కాదు ఎప్పటి నుంచో చెప్తున్నాము, మనకి ప్రీవియస్ గా సెబీకి రిలేటెడ్ ఆరోపణలు కూడా వచ్చినప్పుడు మనం పూర్తిగా కొట్టేయడానికి ఏదీ లేదు. మనకి నిప్పులేందే పొగ రాదు అనే ఒక సామెత ఉంటుంది కదా. సో కంటిన్యూస్ ఇట్లాంటివి వస్తున్నప్పుడు మన కంపెనీ రిలేటెడ్ స్టాక్స్ కొనుక్కునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. అదొకటే రీజన్ కాకుండా వాటి యొక్క స్టాక్స్ యొక్క పిఈ రేషియోస్ కూడా చాలా హైలో ట్రేడ్ అవుతున్నాయి. ఏ ఒక్క బ్యాడ్ న్యూస్ వస్తున్నా కానీ అంత హ్యూజ్ పిఈతో ట్రేడ్ అవుతున్నటువంటి ఏ స్టాక్ అయినా కానీ చాలా విపరీతమైన సెల్లింగ్ లోకి వెళ్తుంది. కాబట్టి మనం కొంతవరకు ఇట్లాంటి స్టాక్స్ కి దూరంగా ఉండి మన ఇన్వెస్ట్మెంట్స్ ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చలమల. ఈ రోజు గురువారం నాడు సర్ప్రైజింగ్ గా మార్కెట్ ఇంత రెడ్ గా టర్న్ అయిపోయింది. దానికి గల కారణం అదానీ గ్రూప్స్. అదానీ మీద కంటిన్యూస్ గా ఎలిగేషన్స్ వస్తూనే ఉన్నాయి. హిండెన్బర్గ్ తర్వాత ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్. ఇంతకు ముందు హిండెన్బర్గ్ అంటే ఒక ప్రైవేట్ సంస్థ, కానీ ఇప్పుడు డైరెక్ట్ గా కోర్టులోనే కేసు పడ్డది. అంటే డైరెక్ట్ గా గవర్నమెంటే ఫైట్ చేస్తుంది. అసలు ఫస్ట్ యుఎస్ గవర్నమెంట్, అమెరికన్ గవర్నమెంట్ మన అదానీ గారి మీద కేసు వేయడానికి గల కారణాలు ఏంటి? సో మేజర్ గా మనకు కనిపిస్తున్న ప్రధానమైన కారణం, వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ కి ఒక పెద్ద సోలార్ ప్రాజెక్టు కోసం 228 బిలియన్ లంచంగా ఇస్తాము అని చెప్పి ఒప్పందం చేసుకున్నట్టుగా వాళ్ళు వేస్తున్నటువంటి ఆరోపణలు. అంటే దాదాపుగా 1750 కోట్ల రూపాయల వరకు కూడా లంచంగా ఇస్తాము అని చెప్పి ఒప్పందం చేసుకున్నట్టుగా చూపిస్తున్నారు.
సో ఆ డబ్బుల్ని సమకూర్చడం కోసం అటు ఇన్వెస్టర్లకు కానీ బ్యాంకర్స్కి కానీ రకరకాల రీజన్స్ చెప్పి డబ్బుల్ని సమకూరుస్తున్నట్టుగా వాళ్ళు చూపిస్తున్నారు. సో బేసిక్గా వాళ్ళు ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్కి లంచం ఇస్తే అమెరికన్ గవర్నమెంట్ ప్రాక్టికల్గా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. కాకపోతే వాళ్ళు చెప్తుంది ఏంటి అని అంటే, సో ఇందులో ఏ డబ్బులు అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయో ఆ డబ్బుల్లో అమెరికన్ ఇన్వెస్టర్స్ యొక్క డబ్బులు కూడా ఉన్నాయి. సో బేసిక్గా దాని గురించి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని చెప్తున్నారు. సో దానికోసం అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక స్పెషల్ యాక్ట్ ఉంది, ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్. సో ఆ యాక్ట్ ఏం చెప్తుంది అని అంటే, అమెరికన్ కంపెనీస్ కానీ అమెరికన్ వ్యక్తులు కానీ ఎవరైనా విదేశాల్లో, అంటే అమెరికన్స్ ఎవరైనా కానీ వేరే దేశాల్లో కరప్షన్ చేయకుండా నియంత్రించడం కోసం తయారు చేసినటువంటి ఒక యాక్ట్. సో వాళ్ళ యాక్ట్ ప్రకారం అక్కడ కొంత డబ్బులు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆ బేసిస్ మీద ఈ కేసును వాళ్ళు ఫైల్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సో బేసిక్గా మన ఇండియన్ గవర్నమెంట్ అంటే ఇండియాలోకి వచ్చి వాళ్ళు అదాని గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? సో బేసిక్గా యుఎస్ గవర్నమెంట్ కానీ ఇండియన్ గవర్నమెంట్కి మధ్యలో సో ఈ కేసెస్ రిలేటెడ్ ఖైదులను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఒక్క ఒప్పందం అయితే ఉంది. సో అది జనరల్గా అందరి విషయంలో ఇంప్లిమెంట్ అయినంత ఈజీగా ఇంప్లిమెంట్ అవుతుందా అని అంటే కాకపోయి ఉండొచ్చు కూడా. సో దీన్ని మనం ఏ విధంగా చూడాలి? నా దృష్టిలో అయితే ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీగా మాత్రమే కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ట్రంప్ విన్ అయ్యారో అప్పుడు అదాని గారు ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు కంగ్రాచులేట్ చేస్తూ, ఒక $10 బిలియన్ తోటి మేము యుఎస్లో ఒక కంపెనీని స్టార్ట్ చేసి ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెడుతూ దాదాపు 15,000 మందికి ఉద్యోగాలు కూడా కల్పిస్తాము అని ఒక విషయం గురించి కూడా మాట్లాడారు. సో బేసిక్ ఇప్పుడు మనం దానికి ఇంకో సైడ్ చూస్తుంటే బైడెన్ గారి టీమే ఈ పర్టికులర్గా ఈ కేసు రిలేటెడ్ అంతా కూడా ఆపరేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మేబీ జనవరి తర్వాత ఒకసారి మళ్ళీ ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందని అయితే మనం చెప్పలేము. కాకపోతే హిండెన్బర్గ్ రిపోర్ట్ లాగా చిన్న ఒక కేసు లాగా అయితే చూడటానికి కుదరదు. సహజంగా హిండెన్బర్గ్ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ, వాళ్ళ లాభాల కోసం వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఒక షార్ట్ సెల్లర్స్. సో డెఫినెట్ గా వాళ్ళు ఏదో ఒక అభియోగాన్ని మోపి వాళ్ళు దాని మీద లాభాన్ని సంపాదించుకుంటారు. కానీ అదే మనం ఒక గవర్నమెంట్ ఒక కోర్టే ఈ కేసును ముందరికి తీసుకొచ్చింది అని అంటే డెఫినెట్ గా అందులో ఎంతో కొంత సీరియస్నెస్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. వాళ్ళు దేన్నైనా యాక్సెస్ చేసే సత్తా ఉన్నవాళ్ళు. సో బేసిక్ గా ఈ కేసు పొలిటికల్ గా ఎన్ని యాంగిల్స్ మారుతుంది అనేది మనకు తెలియదు. సో డెఫినెట్ గా ఇక మీదట అదాని రిలేటెడ్, ఇక మీదట కాదు ఎప్పటి నుంచో చెప్తున్నాము, మనకి ప్రీవియస్ గా సెబీకి రిలేటెడ్ ఆరోపణలు కూడా వచ్చినప్పుడు మనం పూర్తిగా కొట్టేయడానికి ఏదీ లేదు. మనకి నిప్పులేందే పొగ రాదు అనే ఒక సామెత ఉంటుంది కదా. సో కంటిన్యూస్ ఇట్లాంటివి వస్తున్నప్పుడు మన కంపెనీ రిలేటెడ్ స్టాక్స్ కొనుక్కునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. అదొకటే రీజన్ కాకుండా వాటి యొక్క స్టాక్స్ యొక్క పిఈ రేషియోస్ కూడా చాలా హైలో ట్రేడ్ అవుతున్నాయి. ఏ ఒక్క బ్యాడ్ న్యూస్ వస్తున్నా కానీ అంత హ్యూజ్ పిఈతో ట్రేడ్ అవుతున్నటువంటి ఏ స్టాక్ అయినా కానీ చాలా విపరీతమైన సెల్లింగ్ లోకి వెళ్తుంది. కాబట్టి మనం కొంతవరకు ఇట్లాంటి స్టాక్స్ కి దూరంగా ఉండి మన ఇన్వెస్ట్మెంట్స్ ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.